సార్ ఇప్పుడు మీరు 2 డెకేడ్స్‌గా మన రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు కదా! నాయకుడిగా ఉన్నారు కదా! సో, మీరు మన కస్టమర్‌లకి ఇచ్చే సలహాలేంటి? నేను చెప్తున్నాను కస్టమర్లకి, హ్మ్. ఏ హైవేలో అయితే పొల్యూషన్ తక్కువ ఉందో, హ్మ్. పొల్యూషన్ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో, ట్రాఫిక్ తక్కువ ఉందో, హ్మ్. రేట్లు తక్కువ ఉన్నాయో, హ్మ్. ఆ హైవేని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఎటువైపు వెళ్ళినా కూడా గ్రోత్ అవుతుంది. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే నాకు మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, వీళ్ళ కోసమే నేను తయారు చేసిన వెంచర్ సెగ్మెంట్ ఏంటంటే హ్మ్. ఈస్ట్ హైదరాబాద్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మీకు నాగార్జున సాగర్ హైవే కావచ్చు, హైదరాబాద్ టు అమరావతి విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా ఇటన్నిట్లో మా వెంచర్స్ ఉన్నాయి. హ్మ్. అక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. రైల్వేస్ బాగున్నాయి, రోడ్వేస్ బాగున్నాయి, హ్మ్. ట్రై సిటీస్ ఉన్నాయి, ట్విన్ సిటీస్ మధ్యలో ఉన్నాయి. యాదాద్రి ఫిలిగ్రిమ్ హబ్ కాబోతుంది, హ్మ్. సిటీలో కలిసిపోయింది. హ్మ్. కలుషితమైన నీరు కానీ కలుషితమైన వాతావరణం అక్కడ లేదు. అవును సార్. దట్టు రేట్ కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ హ్మ్. ఈస్ట్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉండటం మాత్రమే. హ్మ్. సో అందుకనే అక్కడ అన్ని వందల ఎకరాలు మేము చేయగలిగాం, నెంబర్ ఆఫ్ వెంచర్స్ మేము చేయగలిగాం. అలాంటి మంచి హైవేలో చూసుకొని కొనుక్కున్నట్లయితే మంచిదనేది నా సలహా. ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించినట్టు హైవేలో కొంచెం రేటు అందుబాటులో తక్కువలో ఉన్నాయి ఓకే. కాబట్టి అక్కడ ప్రిఫర్ చేస్తే మంచిది అనేది నా భావన. అంత మాత్రం మిగతా హైవేలు కరెక్ట్గా లేవని కాదు. హ్మ్. సో కాబట్టి అన్ని హైవేల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలానే ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా వరంగల్ హైవేకే ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే హ్మ్. అక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. ఓకేనా, ఇన్ఫోసిస్ క్యాంపస్ దాటితే కంటిన్యూగా మీకు వరంగల్ వెళ్ళేంత వరకు, హ్మ్. జనగాం వెళ్ళేంత వరకు కూడా మీకు సిటీ ఫీలే వస్తుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. టోల్ గేట్ దాటాలన్నా గంటలు గంటలు టైం పడుతుంది. మరి సాటర్డే సండే వస్తే యాదాద్రికి వచ్చే ఫిలిగ్రిమ్స్ ల్యాక్స్లో ఉన్నారు, ల్యాక్స్లో. సో అలాంటి ఫిలిగ్రిమ్స్ వస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా పబ్లిక్ అక్కడే ఒక ఫామ్ హౌస్, ఒక వీకెండ్ హోమ్, అక్కడే ఒక ప్లాట్ కొనుక్కొని నా ఫ్యామిలీకి నేనే ఉంటే మంచిదనే ఫీల్ కూడా అక్కడ వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో భాగంగా మేము కూడా అక్కడ మంచి గుడి నిర్మాణం చేశాం కాబట్టి వీకెండ్ హోమ్స్, అలానే రిసార్ట్స్ వైపు కూడా మేము కట్టాలనుకుంటున్నాం. కడతాం కూడా, నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తాం. దానివల్ల కస్టమర్లకు కూడా విడిది గృహాలుగా అక్కడ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఉండొచ్చు. దాని ద్వారా కూడా మంచి కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి దట్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది దగ్గరలో. అవును సార్. సో ఇవన్నీ చూసినట్లయితే రేట్లు తక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, ఫిలిగ్రిమ్ హబ్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. మా జేఎస్ఆర్ సన్ సిటీలో ఎక్కువ వెంచర్లు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడికే రండి, చూడండి. చాలా చక్కగా ఉంటాయి, మంచి గ్రీనరీ, 1,00,00,000 మొక్కలు ఉంటాయి వెంచర్స్లో, 1 crore మొక్కలు ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్దవి అనమాట. రెడ్ శాండిల్ కానీ మ్యాంగోస్ కానీ హ్మ్. చాలా అందంగా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. గ్రీనరీ ఎలా ఉంటుందో, వెంచర్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, నైట్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్టేషన్ పక్కన ఉందా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటే మంచిది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మీ భవిష్యత్తుకు బంగారు నిధి. మరిన్ని వివరాల కొరకు వెంటనే మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించండి.